ఎం న్యూస్ కి స్వాగతం. రాజనగరం నియోజకవర్గ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న కేంద్రాలను ఎన్డీఏ శ్రేణులతో కలిసి సందర్శించిన ఎమ్మెల్యే బలరామకృష్ణ, రుణ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ మండల అధ్యక్షులు కడప సుధీర్ తమ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎమ్మెల్యే బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తమ ఎన్డీఏ నాయకులు తనకాల నాగేశ్వరరావు కంటే కేశవరావు, అడప వీరబాబు, అడ్డాల శ్రీను పోలింగ్ శాతాన్ని పరిశీలించి పోలింగ్ జరుగుతున్నటువంటి తీరును ఎన్నికల అధికారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే డీఎస్పీ శ్రీకాంత్, సిఐ సత్యకిషోర్, ఎస్ఐ శ్యామ్ సుందర్ పోలింగ్ బూత్లను పరిశీలించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడారు. అధిక శాతం ఓటింగ్ జరిగేలా ప్రతి గ్రామం నుండి పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుని పేరబత్తుల రాజశేఖరం గెలుపు కోసం కృషి చేయాలని ఎన్డీఏ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలగల శెట్టి శ్రీను, దూది కాంతారావు, కాంశెట్టి దొరబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ప్రతిరోజు కూడా జెట్ స్పీడ్ లో వెళ్తుందనే విషయం మనందరికీ కూడా తెలుసు. అదే విధంగా చూస్తే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో కూడా ఒకేసారి గ్రామ సభలు నిర్వర్తించి ఎప్పుడు వేయనటువంటి సీసీ రోడ్లన్నీ కూడా గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా ఎక్కడ రోడ్లు వేయని రోడ్లని కూడా సీసీ రోడ్లు వేసి అత్యున్నతమైనటువంటి సంతోషకరంగా రోడ్లనే తీర్చిదిద్దుతున్నారు. గత వైసీపీ పాలనలో వాళ్ళ 5 ఏళ్లలో కూడా కనీసం 2000 కిలోమీటర్ల సీసీ రోడ్లు కూడా వేసి ఉండకపోతే ఈవేళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయంతో ఈ యొక్క 4300 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసి ఈ పల్లెటూర్లు అనేది అభివృద్ధి చేయడం జరిగింది. అదే విధంగా కానీ మనం చూసినట్లయితే నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ఈ యొక్క హ్యూమన్ రిసోర్స్ శాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు కూడా నిరంతరం శ్రమిస్తున్నారు. అదే విధంగా చూస్తే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క డిఎస్సి అనేది ఒకటి ఉందో టీచర్స్ కోసం, ఆ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చి 16,000 పైచీలకు డిఎస్సి ఉద్యోగులను కూడా మన జూన్ నాటికి భర్తీ చేయబోతున్నాం. నిరుద్యోగ సమస్య పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో నిర్మూలించబడుతుంది. అదే విధంగా అందరూ కూడా ఉద్యోగులు, ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. గత ప్రభుత్వం 1670 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం రాగానే 1670 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడమే కాకుండా సకాలంలో ఈ యొక్క ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపులోనే ధాన్యం రైతులకు అన్ని డబ్బులు చెల్లించినటువంటి ఘనత ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉంది. అదే విధంగా చూస్తే ఏదైతే సూపర్ 6 లో మనం 6 పథకాలను అమలు చేస్తామని చెప్పామో ఇప్పటికే ఉచిత ఇసుక విధానాన్ని ఖచ్చితంగా అమలు చేశాము. ఇసుక ఎవరికీ కూడా కొరత లేకుండా కూడా రాష్ట్రం అంతా ఇసుకను అందించగలిగాము. అదే విధంగా చూస్తే 1000 రూపాయల పెన్షన్ పెంచుతా అన్నాము. మొదటి నెలలోనే మొదటి తేదీనే పెన్షన్ అనేది పెంచడం జరిగింది. అది కూడా ఇప్పటి వరకు క్రమం తప్పకుండా ఒక రోజు ముందైనా ఇచ్చామేమో కానీ పెన్షన్ ఒక రోజు లేటుగా అనేది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వకుండా మనం చూసుకోగలిగాం. ఉద్యోగులకు కూడా, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సకాలంలో జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు. ఈ ప్రభుత్వంలో సకాలంలో ఖచ్చితంగా 1వ తేదీన ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అదే విధంగా మద్యం పాలసీ మీద కూడా మంచి పాలసీ తీసుకొస్తామని చెప్పాము. ఏదైతే అత్యధిక రేట్లకు అమ్ముతున్నారో ఆ రేట్ల ఇబ్బంది లేకుండా మేము చూస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేస్తాం. ఎందుకంటే తాగిన వాళ్ళందరూ కూడా అనారోగ్యాన్ని పాలైపోతున్నారు కాబట్టి ఆ పరిస్థితి నుంచి మేము బయటకు తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజున చెప్పడం జరిగింది. అదే విధంగా చూస్తే నాణ్యమైన మద్యం ఇస్తున్నాము, దాంతోపాటు తక్కువ రేట్లో మద్యం ఇస్తున్నాము, దోపిడీ లేని మద్యాన్ని సరఫరా చేస్తున్నాం. అదే విధంగా కానీ చూసినట్లయితే సూపర్ 6 లో మరికొన్ని కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. తల్లికి వందన స్కీమ్ ఉంది. ఈ విధ్వంస పాలనటువంటి జరిగినటువంటి వైసీపీ ప్రభుత్వంలో అప్పులు కుప్పలు తిప్పలుగా పడిన అప్పులన్నింటిలో కూడా భయంకరంగా ఉన్న ఈ రోజు కూడా మనం 70,000 కోట్ల సంవత్సరానికి కనీసం అది వడ్డీయే కట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈవేళ సూపర్ 6 అనేది ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తల్లికి వందనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా 15,000 లెక్కనే ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పాము. ఈ అకాడమిక్ ఇయర్ జూన్ లో ఖచ్చితంగా తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా చూస్తే అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతుకి 20,000 రూపాయలు ఇస్తాను. ఖచ్చితంగా 3 దఫాలుగా ఈ యొక్క ఏదైతే మనకి తొలకర పంట వేస్తారో పంట వేసే నాటికి రైతులు పంట వేసుకునే టైంకి పెట్టుబడి ఖచ్చితంగా డబ్బులు అందజేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉచిత బస్సు స్కీమ్ ఏదైతే మనం హామీ ఇచ్చామో
మహిళలందరికీ కూడా ఉచిత బస్సు స్కీమ్ హామీ ఇచ్చాం. అది కూడా మే జూన్ నాటికల్లా మనం ఖచ్చితంగా కూడా అదే అమలు చేయబోతున్నాం. సూపర్ 6 లో చెప్పిన పథకాలన్నీ కూడా అమలు చేసి ఖచ్చితంగా తీరుతాం. దాంతో పాటు చెప్పనవి కూడా ప్రజలకు అవసరమైనటువంటి సందర్భోచితంగా వెళ్లి ప్రజల కష్టాలు ఎరిగినటువంటి మనసున్న మహారాజు మన చంద్రబాబు నాయుడు గారు ప్రజల అవసరాలు ఏంటి ఎప్పటికప్పుడు గుర్తించి ప్రజల కన్నీళ్లు తొట్టడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా యువ నాయకులు మన లోకేష్ బాబు గారి సారథ్యంతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయం. నిరుద్యోగ వ్యవస్థ అంతా కూడా నిర్మూలించి అందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఖాయం. రైతులు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడం ఖాయం. ఈ రాష్ట్రంలో ఉద్యోగులందరూ కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.